నమస్కారం. మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం వెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా? మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెడ్ ఫిట్నెస్ జిమ్. ఈరోజే వచ్చి జాయిన్ అవ్వండి. జెడ్ ఫిట్నెస్ జిమ్, మీ ఆరోగ్యమే మా లక్ష్యం. పొదిలి పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పొదిలి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అందే మారుతీరావు జాతీయ జెండాను ఎగురవేశారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, పొదిలి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగనే పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో డెంటల్ డాక్టర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్, మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం, జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు సంబంధించిన అధికారులు జాతీయ జెండాలను ఎగరవేశారు. పొదిలి పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలతో పాటు పొదిలి, మరిపూడి, కొనకలమెట్ల మండలాల్లోని వివిధ సంస్థల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆలరించాయి. దేశభక్తి గీతాలను, విద్యార్థి ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జై హింద్. ऑडियंस लोग भी ऑडियंस लोग भी సంవత్సరంలోనే ఈ రాజ్యాంగాన్ని అమలులోకి రావాలి. కానీ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా మనోళ్ళు 1935 సంవత్సరం నుంచి పోరాటం చేస్తూ తన యొక్క దౌర్జన్యము నాశనానికి ప్రతి ఒక్కరూ నాంది పలికి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళందరూ కూడా మరి బ్రిటిష్ వాళ్ళను తరిమి పారదోలి కొట్టి 1947 సంవత్సరం మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. బ్రిటిష్ పాలననే చేసుకుంటా వస్తూ ఉన్నాం. ఇది ఎలా అయిందని చెప్పనే సందర్భం వచ్చినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు మరియు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక కమిటీ వేసి మన రాజ్యాన్ని మనం పరిపాలన చేసుకోవాలి, మనకు ఒక మంచి రాజ్యాంగాన్ని రాసేటువంటి వ్యక్తులు కావాలని దాదాపు 290 మంది సభ్యులందరినీ కూడా మన భారతదేశంలో ఎన్నుకొని విదేశాలలో రాజ్యాంగాన్ని ఏ విధంగా పొందుపరిచి జరుగుతున్నదో అది ఒక్కని క్రోడీకరించి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సన్నిధిలో ఆయన చైర్మన్గా ఉంచి ఒక 9 మంది సభ్యులను లిఖిత రాజ్యాంగానికి ఆమోదించారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు మరియు జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన దాదాపు 2 సంవత్సరాల 9 నెలలు అనగా మరి 1900 మన భారత రాజ్యాంగాన్ని ఈరోజు మనము సద్వినియోగం చేసుకోవడానికి ఒక మంచి రోజు జనవరి 26వ తేదీన అనేది చాలా ప్రాముఖ్యతం. 1947 సంవత్సరం ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిందని మరి
ಆಗಿದ್ರೆ ಉಂಡೆ కొంచెం ఫోటో ఆయమ్మలు ఉండవు సార్ తీయండి సుమధురభాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. తుంటే బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూరండ, మా కన్న తల్లికి మంగళారతులు అమరదండ. మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనచూపులో కన్న సిరినవ్వులో సిరులు దొరలించు. ఇంతకుముందు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అప్పుడు మన ప్రజలు చాలా ఇబ్బందులు బాధలు పడ్డారు. ఈ బాధలు తట్టుకోలేక మన దేశానికి సంబంధించిన అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ వంటి పండుగ జరుపుకుంటున్నారు. కావున ప్రతి ఒక్కరు రాజ్యాంగం పోరాటాన్ని నిబద్ధతతో పనిచేయాలని తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.